జై శ్రీమాత. చిదగ్నికుండ సంభూతే దేవకార్య సముద్యతే బాలారూపేణ సంచారితే కదంబ వనవాసితే సర్వభయ నివారితే సర్వాభీష్టప్రదాగితే బాలాపీఠేన స్థిరవాసితే శ్రీచక్ర సంచారితే. ముందుగా భక్తులందరికీ కూడా విశ్వావసు ఉగాది శుభాశీసులు. అందరికీ కూడా ఈ సంవత్సరం మంచిదవ్వని, మంచి జరగాలి అని నేను జగన్మాతని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనం చాలా చూస్తూ ఉన్నాము, అన్నీ కూడా భయపెట్టేటటువంటిగా ఉన్నది మొత్తము. కనుక ఎవ్వరూ కూడా దిగులు చెందాల్సిన అవసరము లేదు. ఇక్కడ మారటము సంవత్సరం ఒకటే, అంతే కదా. సంవత్సరం ఒకటే కదా మారినట్లు. మన కర్మ ఎట్లాగూ అట్లే ఉంటుంది. మనం ఏమి కర్మ చేస్తామో ఆ కర్మ మనకి ప్రతిఫలంగా వస్తుంది. కనుక సత్కర్మల్ని మాత్రమే చేయమన్నారు. మనకి శాస్త్రం కూడా అదే చెప్పింది, అందరూ సత్కర్మనే చెయ్యండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది, అది మారిపోతూ ఉంటుంది. మారాల్సినది ఏమిటి అంటే గుణము, మనం చేసేటువంటి కర్మ. ఈ రెండూ కూడా మంచిగా ఉన్నాయనుకోండి, ఏ సంవత్సరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏమి జరిగినా నీ యొక్క కర్మ చేసినటువంటి ఫలితం, నువ్వు మంచి కర్మ చేస్తే మంచిగా అవుతుంది, చెడు కర్మ చేస్తే చెడుగా అవుతుంది. అది మంచి సంవత్సరమైనా కూడా చెడు అవుతుంది నీకు. కనుక ఇక్కడ సంవత్సరం గురించి ఎవ్వరూ కూడా దిగులు చెందవద్దు. మీ యొక్క సత్కర్మని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరు ఏమి చెప్పినా కూడా భయపడద్దు, కలత చెందద్దు. ప్రకృతి దాని పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంది. ఎవరు సత్యంగా ఉంటారో, ఎవరు సత్కర్మని చేస్తారో వారు సుభిక్షంగా ఉండగలుగుతారు. కనుక అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు ఏం చెప్పినా ముందు భయపడద్దు. ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇవి చెయ్యండి, అవి చెయ్యండి, ఏమీ చెయ్యవద్దు. కలియుగంలో మనం చేయాల్సినటువంటిది నామస్మరణ మాత్రమే. దానం చేయొచ్చు, దానికి అభ్యంతరం ఏమీ లేదు. దానం ఖచ్చితంగా చేసి తీరాలి కూడా. కనుక నామస్మరణ చేసుకుంటూ సత్కర్మని చేయండి. అమ్మ అనుగ్రహం అందరికీ కూడా కలగాలని మరోసారి నేను అమ్మని ప్రార్థన చేస్తూ, అందరికీ సద్బుద్ధిని ఇవ్వు, సద్బుద్ధి చేకూర్చు అని జగన్మాతని నేను ప్రార్థన చేస్తూ అందరికీ మరలా శుభాశీసులు అందిస్తూ ఉన్నాను. జై శ్రీమాత.